ప్రపంచంలో ధర్మాన్ని నిలబెట్టడానికి అయ్యప్ప స్వామి జన్మించారు అని చెప్తూ ఉంటారు. అయితే ఈయన జననం వెనక ఒక పురాణమైన కథ అయితే ఉంది. దాని ప్రకారం పూర్వం మహిషి అనే రాక్షసి బ్రహ్మదేవునికి ఘోరమైన తపస్సు చేసి ఒక వరాన్నైతే పొందింది. దాని ప్రకారం ఆమెను కేవలం శివుడు మరియు విష్ణువు యొక్క పుత్రుడు మాత్రమే చంపగలడు అని. అయితే ఇది జరగని పని. ఈ విషయం తెలిసి దేవతలలో భయం మొదలైంది. అయితే దేవతల కోరిక మేరకు విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరించారు. మోహిని రూపంలో ఉన్నప్పుడు శివుని తేజస్సుతో కలిసి అయ్యప్ప జన్మించారు. అందుకే ఆయనను హరిహరసుతుడు అని అంటారు. ధనుర్మాసంలో శనివారం రోజున ఉత్తరా నక్షత్రం పంచమి తిథి వృశ్చిక లగ్నంలో ఆయన జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అయితే అయ్యప్ప స్వామి జననానికి గల ముఖ్య కారణం మహిషి అనే రాక్షసిని సంహరించడం. మరొక కథనం ప్రకారం పండలం రాజు పంపానది ఒడ్డున ఒక బిడ్డను కనుగొని అతనికి మణికంఠ అని పేరు పెట్టి పెంచుకున్నారు అని ఇంకొక కథనం అయితే ఉంది. అయ్యప్ప స్వామి తన బాల్యంలోనే మహిషి అత్యాచారాలను అరికట్టడానికి ఆమెతో యుద్ధం చేశారు. ఈ భీకర పోరాటం భూలోకంలోని అలుత నది ఒడ్డున జరిగింది. ఆ యుద్ధంలో మహిషిని అయ్యప్ప స్వామి సంహరించారు. ఆయన ఒక బ్రహ్మచారి, ఒక యోగి, ధర్మం కోసం పుట్టిన దేవుడు. ఆయన జన్మ యొక్క సందేశం మనలో ఉన్న ధర్మాన్ని, సత్యాన్ని, దయని బ్రతికించడం.